ఈరోజు మనం కారు నడిపేకి ముందు కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం. ఇవి ప్యాడ్స్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిలరేటర్, ఇది బ్రేక్, ఇది క్లచ్. దీనిని మనము ఏబిసిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ ఫర్ యాక్సిలరేటర్, బి ఫర్ బ్రేక్, సి ఫర్ క్లచ్. మనకు తెలుసు యాక్సిలరేటర్ అనేది స్పీడ్ కోసం, బి అంటే బ్రేక్, ఇంకా సి అంటే క్లచ్ అనేది మనం మామూలుగా గేర్ మార్చడంలో అలా ఉపయోగిస్తాం. ఇది ఒక ముఖ్యమైన భాగం. మనం ఎప్పుడైనా కానీ కార్ నేర్చుకోవడానికి లేదా కార్ నడిపేటప్పుడు ఉపయోగపడేది ఇది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గేర్స్. ఇది మేము వాడేది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అందుకు దీంట్లో 6 గేర్స్ ఉన్నాయి ఫార్వర్డ్గా, అలాగనే ఒక రివర్స్ గేర్. ఎప్పుడైనా కానీ మనం గేర్ మార్చేటప్పుడు క్లచ్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. క్లచ్ అనగా సి, నేను ముందుగా చెప్పాను కదా, అది సి. ఇప్పుడు దాన్ని కాలుతో ప్రెస్ చేసి ఫస్ట్ గేర్ ఇలా, తర్వాత మనం పికప్ బట్టి గేర్ని మారుస్తూ ఉండాలి. తర్వాత సెకండ్ ఇలా, తర్వాత మళ్ళీ థర్డ్ ముందరికి, తర్వాత ఫోర్త్, నెక్స్ట్ ఫిఫ్త్. చూస్తారా ఇక్కడ మనకుంది కూడా 1 ఇలా, నెక్స్ట్ 2, 3, 4, 5, నెక్స్ట్ వచ్చేసి 6 వెనకాలకి. మనకు చాలా వరకు కార్స్లో 6 గేర్స్ అనేది ఉండదు, మామూలుగా 5 గేర్సే ఉంటాయి. తర్వాత రివర్స్ గేర్ ఎలా చేయాలంటే ఇలా మళ్ళీ న్యూట్రల్ చేసుకొని ఇక్కడ లివర్ అనేది ఇచ్చినారు, ఇక్కడ ఇలా వేయాలి రివర్స్. చూడండి ఎంత కాల్సెస్ ఇక్కడ ఉంది ఆర్. కానీ కొన్ని కార్స్లో ఇలానే 6 స్పీడ్లోనే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో గేర్ బాక్స్లోనే 6th గేర్ అనేది ఇక్కడ మనం మామూలు ఇందాక ఇలా వేసాము ఫస్ట్ గేర్ పక్కల, కానీ అలా కాకుండా 6th గేర్ పక్కల కూడా ఇలా కూడా వచ్చే అవకాశం ఉంది. అది మనం ఎప్పుడైనా కానీ గేర్స్ వాడేటప్పుడు మనం ముందుగా చూసుకోవాలి ఎక్కడి సైడ్ ఏ గేర్ ఉందని. అంటే ఇలా ముందు ఎప్పుడైనా కానీ ఏ కార్కైనా కానీ ఇలా లివర్ పై ఉంటుంది 1, 2, 3, 4, 5, 6 రివర్స్ ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డ్. యూజువల్గా మనం ఏదైనా కానీ ఇప్పుడు బండి హ్యాండ్ బ్రేక్ వేసినామా లేదా, తర్వాత డీజిల్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, మన స్పీడ్ కానీ ఆర్పిఎం కానీ తెలుసుకోవాల్సింది మనం డాష్ బోర్డ్లోనే. ఇది డాష్ బోర్డ్ యూజ్ చేయాలంటే, మనం డిస్ప్లే చేయాలనుకుంటే ముందుగా మనం కీని ఇన్సర్ట్ చేయాలి. ఇలా మనం చూడవచ్చు వీడియోలో కీని ఇన్సర్ట్ చేస్తున్నాము. కీ ఇన్సర్ట్ చేసినాక ముందుగా ఒక పాయింట్ అంటే మ్యూజిక్ సిస్టమ్ కానీ, తర్వాత ఏసీ బ్లోయర్ కానీ ఓన్లీ బ్లోయర్ ఆన్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంకో పాయింట్ అన్నామంటే మనం కేవలం మన డాష్ బోర్డ్లో మన ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, మైలేజ్ ఎంత ఇస్తుంది, అలా కంపెనీ వాళ్ళు ఏ ఫీచర్స్ ఇస్తే అది డిస్ప్లే అవుతుంది. కానీ మనం ఇక్కడ ఒక కన్ఫ్యూజన్కి గురవుతాం. ఏమంటే ఇప్పుడు ఇక్కడ బ్రేక్ గేర్ ఆయిల్, తర్వాత బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ది డిస్ప్లే చేస్తుంది. ఇది పర్ఫెక్ట్గా మనం తెలుసుకోవాలనుకుంటే బండిని స్టార్ట్ చేయాలి. అలా కాకుండా మనం ఊకే ఇదే ఫస్ట్ సెకండ్ పాయింట్ కీ పెట్టాం కదా, సెకండ్ పాయింట్లోనే ఉన్నప్పుడు చూసుకుంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు బండి స్టార్ట్ చేయాలంటే ఎప్పుడైనా కానీ ముందుగా గేర్స్ని న్యూట్రల్లో పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ న్యూట్రల్లో ఉంది, మీరు చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది కీ ఉంది కదా, దాన్ని ఇంకో పాయింట్ అనాలి, అంటే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు నా డోర్ ఓపెన్ ఉంది, అందుకే డోర్ సింబల్ ఒకటి ఇక్కడ వస్తుంది, డోర్ ఓపెన్ అని. కానీ ఇంకా హ్యాండ్ బ్రేక్ వేసినాము, చూడొచ్చు మీరు. అది ఇడిస్తే ఇంకా మీ డాష్ బోర్డ్లో ఎటువంటి సైన్ సింబల్స్ కానీ కనబడటం లేదు. ఇది మనం ఎప్పుడైనా కానీ డాష్ బోర్డ్ గురించి తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి మనం వైపర్స్, ఇండికేటర్స్, హెడ్ లైట్,
హెడ్ లైట్ సెట్టింగ్, ఫాగ్ ల్యాంప్ గురించి తెలుసుకుందాము. ఇది మనకు ఈ కార్లో వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇండికేటర్స్, హెడ్ లైట్స్ మరియు ఫాగ్ ల్యాంప్ కంట్రోల్స్ ఇచ్చారు. తర్వాత వైపర్స్ అటువంటివి అన్నీ రైట్ సైడ్ ఇచ్చారు. ముందుగా మనం హెడ్ లైట్ ఎలా వాడాలో తెలుసుకుందాము. హెడ్ లైట్ మామూలుగా ఏ కార్కైనా కూడా సిమిలర్గానే, ఆన్ ఆఫ్ మాత్రం సిమిలర్గానే ఉంటుంది. కానీ అది లివర్ అనేది లెఫ్ట్ సైడ్ అని ఇవ్వచ్చు, రైట్ సైడ్ అని ఇవ్వచ్చు. కానీ ఈ కార్లో లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. ఎలా వేయాలో చూద్దాం. ఇలా ఒక ఫస్ట్ పాయింట్ ఇలా అంటే పార్కింగ్ ల్యాంప్ పడుతుంది. తర్వాత ఇంకో పాయింట్ అంటే మనకు హై బీమ్ వస్తుంది. తర్వాత ఇది ఫాగ్ ల్యాంప్ అనేది చాలా లిమిటెడ్ మోడల్స్కి వస్తుంది. అది ఒక బండికి రావచ్చు, రాకపోవచ్చు, అది మనం చెప్పలేం. కానీ ఈ బండికి ఇచ్చారు. ఇలా అంటే ఫాగ్ ల్యాంప్ ఆన్ అవుతుంది. అలానే హై బీమ్ దానికన్నా ముందు ఇక్కడ మీరు చూడొచ్చు, ఫాగ్ ల్యాంప్ ఆన్ అయిందంటే ఇక్కడ గ్రీన్ లైట్ పడుతుంది. అలాగే డాష్ బోర్డ్లో కూడా మొత్తం లైట్స్ అనేది పడినాయి, ఎందుకంటే మనం హెడ్ లైట్ ఆన్ చేసినాము. ఇప్పుడు నెక్స్ట్ హై బీమ్ ఎలా అంటే దీన్ని పైకనాలి. అంటే ఇక్కడ బ్లూ లైట్ పడింది, మనం చూడొచ్చు. బ్లూ లైట్ అంటే హై బీమ్ ఉన్నట్టు. నెక్స్ట్ గ్రీన్ వచ్చేసి ఫాగ్ ల్యాంప్ ఈ కార్లో. ఇది ఇప్పుడు మనము ఇందాక హై బీమ్ వేయడానికి మనము ఒకసారి ఇలా అన్నాము పైకి, అంటే హై బీమ్ పడింది. అలా కాకుండా చాలా వరకు కార్లో కిందికి కూడా అనేది ఉంటుంది. అది మనం కార్ కంట్రోల్స్ని సరిగ్గా తెలుసుకోవాలి. అప్పుడే మనము ఈజీగా దాన్ని డ్రైవ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్స్ని మనం ఒక బ్లైండ్ స్పాట్గా పెట్టుకోవచ్చు. ఏమంటే దీన్ని మనం మామూలుగా ఇలా కాకుండా ఇలా దీన్ని మనం ఒకవేళ కానీ ఇలా స్ట్రైట్గా అనుకోవాలి. దీన్ని స్ట్రైట్గా మనం థింక్ చేయండి. ఇదే స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు మీకు ఇది లెఫ్ట్ ఎక్కడ, రైట్ ఎక్కడ మీరు చూడొచ్చు. ఇది లెఫ్ట్, ఇది రైట్. అలానే ఇప్పుడు లెఫ్ట్ అంటే ఇలా వేయాలి ఇండికేటర్. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ ఇండికేటర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దాన్ని ఆఫ్ చేయాలంటే సేమ్ ఇలానే మనం టర్న్ చేస్తే ఫుల్గా లెఫ్ట్గా అది ఆటోమేటిక్గా ఇండికేటర్ ఆఫ్ అవుతుంది. అలా కాకుండా మనం లైట్గా కొంచెమే లెఫ్ట్ టర్న్ కానీ అలా తీసుకుంటే మాత్రం అది ఆఫ్ కాదు, మనమే ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రైట్, మనం చెప్పాను కదా ఇందాక స్ట్రైట్గా చూస్తే అది అర్థమవుతుందని. ఇప్పుడు రైట్ టర్న్ అంటే రైట్ ఇండికేటర్ ఆన్ అయింది. ఇలా మనం ఇండికేటర్స్ని వాడుకోవచ్చు. యూజువల్గా ఇది హెడ్ లైట్ కానీ ఫాగ్ ల్యాంప్, నేను ఇందాక ఇది చెప్పాను కదా, హెడ్ లైట్ కానీ ఫాగ్ ల్యాంప్ కానీ ఇండికేటర్స్ కానీ ఒక లివర్ పై ఇస్తాడు ఇలా. నెక్స్ట్ వైపర్ అనేది సింపుల్ ఏం లేదు. ఇప్పుడు ఇలా ఒక పాయింట్ అంటే నెమ్మదిగా వస్తుంది ఇలా వైపర్. అదే ఇంకో పాయింట్ అంటే కొంచెం స్పీడ్ అవుతుంది వైపర్ అనేది. ఇంకోటి థర్డ్ పాయింట్ అంటే పూర్తి ఎక్స్ప్రెస్గా అది వైపర్ అనేది పనిచేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు విండ్షీల్డ్ పై. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఆఫ్ చేయాలంటే నెమ్మదిగా మళ్ళీ సెకండ్ పాయింట్కి రావాలి. అంటే ఇది వైపర్ లివర్లో స్లో అయింది చూడొచ్చు మీరు. తర్వాత మళ్ళీ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ అంటే ఇంక వైపర్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మన అద్దం వెళ్ళే దారిలో డస్ట్గా ఉంటే ఇలా మనం దీన్ని పైకనాలి, అంటే దాంట్లో వాటర్ పడుతుంది, చూస్తున్నారా? అది మనం ఇలా వాటర్ పడ్డాక అది కాసేపు క్లీన్ చేస్తుంది. అలా కాకుండా ఇంకా క్లీన్ చేయాలనుకుంటే కూడా మళ్ళీ మనం వైపర్ వాడుకోవచ్చు. చూస్తున్నారా, ఇక్కడ వైపర్ ఆన్ చేశాను, ఇది వైపర్ అనేది పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు కొన్ని మోడల్స్లో వెనక వైపు కూడా వైపర్ అనేది వస్తుంది. నేను అది చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నుంచే. అక్కడ మీరు చూడొచ్చు అనుకుంటా, కనపడుతుంది మీకు. ఓకే, ఇప్పుడు దాన్ని ఆన్ చేస్తాం.
దీనికి ఇక్కడ సైడ్ ఇచ్చారు లివర్. దాన్ని ఇలా అన్నాం అనుకో, ఓన్లీ వైపర్ మాత్రమే పనిచేస్తుంది. తర్వాత మీరు చూడండి, ముందు వైపర్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోసారి ఇలా అన్నాం అనుకోండి, ఒకసారి వాటర్ అనేది ఇంకిలా కూడా పడుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇది పట్టుకుని ఉంటా, వాటర్ వస్తుంది, చూస్తున్నారా, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది వైపర్. మళ్ళీ ఇది ఇలా అంటే వైపర్ ఆఫ్ అవుతుంది, రేర్ది కూడా. ఇది మనం తెలుసుకోవాల్సిన హెడ్లైట్ కానీ వైపర్ కానీ కంట్రోల్స్. తర్వాత ఇప్పుడు మనము ముందుగా ఇంకోటి ఏమంటే హెడ్లైట్ అడ్జస్ట్మెంట్. హెడ్లైట్ మనకు కింద కరెక్ట్ రోడ్ పై పడాలా, కొంచెం రోడ్ ఫార్ అవేలో పడాలా, లేకపోతే సెంటర్లో పడాలా అనేది ఇక్కడ ఇచ్చాడు దాని కంట్రోల్. ఇది కనపడుతుందా? దీనిని మనం ఎలా తిప్పితే అలా పనిచేస్తుంది. ఇది ఒక యాంగిల్లో వస్తుంది. తర్వాత ఇలా ఒక యాంగిల్, ఇలా ఒక యాంగిల్, మొత్తం 3 పొజిషన్స్ ఇచ్చాడు ఈ కార్లో. కొన్ని కార్స్లో ఇలా ఒక రౌండ్ బటన్ మాదిరి కూడా వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఈ డిజైన్లో ఇచ్చాడు. మళ్ళీ మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ యాంగిల్ బాగా కనిపిస్తుంది, అందుకే ఇది యాంగిల్లో ఎప్పుడు సెట్ చేసుకుంటాను. ఇది హెడ్ లైట్స్, ఇండికేటర్స్, వైపర్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్, రేర్ వైపర్ గురించి తెలుసుకోవాల్సిన విషయం. అలానే నెక్స్ట్ వచ్చేసి రేర్ డిఫోగర్. మనం ఎప్పుడైనా కానీ రేర్ డిఫోగర్ అంటే నథింగ్ బట్ వెనక వైపు గ్లాస్కు హీటర్. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఎక్కడైనా వెళ్తుంటే వెనక వైపు గ్లాస్కి ఏమన్నా ఫాగ్ అలా డ్యూ కానీ ఇట్లా అడ్డుగా పడి ఉంటే మనము ఇక్కడ ఏసీ కంట్రోల్స్ దగ్గర యూజువల్లీ అది ఇచ్చింటాడు, హీటర్ బటన్ అనేది. అది చాలా వరకు కొన్ని మోడల్స్ రావచ్చు, కొన్ని మోడల్స్ రాకపోవచ్చు, కానీ ఈ మోడల్స్లో మా కార్లో వచ్చింది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు ఆ బటన్. ఓకే, ఈ సింబల్ వస్తుంది, అది మన డాష్ బోర్డ్లో డిస్ప్లే అవుతుంది. అలాగే ఎప్పుడైనా కానీ మన బండి సడన్గా ఎక్కడైనా ఆపాలన్నా, లేకపోతే ఏమన్నా బ్రేక్ డౌన్ అయినా కూడా మనం 4 పాయింట్ అనేది వాడుకోవాలి. అంటే ఇప్పుడు మన 2 ఇండికేటర్స్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది మీరు ఇక్కడ చూడొచ్చు, రేర్ హీటర్ అనేది ఆన్ అయింది. ఇది ఆన్ చేయాలంటే మనం ఎప్పుడైనా కానీ బండి అనేది స్టార్ట్ చేయాలి. దీన్ని కంటిన్యూస్గా ఆన్లో పెట్టుకోరాదు. ఆన్లో పెట్టుకుంటే మన గ్లాస్కు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకు దీన్ని మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. తీసుకోవాల్సిన బేసిక్స్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ and like for our video. If you have any doubts, use comment box to clear your doubt. Always wear seat belts for a safe drive. Thank you.